అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. పప్పు మామిడికాయ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సమ్మర్ కదా, మామిడికాయలు బాగా చెట్టుకి వచ్చాయి. అందుకే మార్నింగ్ ఒక మామిడికాయ బాగా వచ్చింది తీసాను. ఇలా పప్పు మామిడికాయ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేశారంటే చాలా రుచిగా వస్తుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఎక్కువేమీ టైం పట్టలేదు, చాలా బాగుంది. ఒకసారి నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇదే విధంగా. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పప్పు మామిడికాయ కోసం నేను ముందుగా కందిపప్పుని, పావు కిలో కందిపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న వాటిలో కొంచెం ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని, 2 పచ్చిమిర్చి, చిన్న కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నానండి. ఇలా 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 5 విజిల్లు వచ్చిన తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోతుంది కదా, చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక మామిడికాయ పైనున్న తొక్కంతా తీసేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా ఉన్న మామిడికాయ వేసుకోవడం వల్ల చాలా రుచి బాగుంటుందండి. తొక్క తీసుకున్న మామిడికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికిన పప్పులో వేసేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేవల్ల ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పప్పు బాగా ఉడకనివ్వాలి. దగ్గర పడిన తర్వాత ఇప్పుడు పప్పు తాలింపు పెట్టుకోవడానికి ఒక కళాయి, పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని పోపులు 1 స్పూన్ వేసుకోవాలి. పోపులు వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ కొంచెం, వెల్లుల్లి రబ్బలు కొంచెం వేసుకోవాలి. ఆనియన్ వెల్లుల్లి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి 2, కరివేపాకు కొంచెం తాలింపులో వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే ఇంగవ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఇంగవ వేసుకుంటే ఇంకా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పు మామిడికాయ. నా దగ్గర ఇంగవ లేదండి, అందుకే అలా డైరెక్ట్ పోపు వేసుకుంటున్నాను. పోపు అయిపోయింది. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, పప్పు మామిడికాయ అందులో వేసేసుకోవాలి. తాలింపు అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, పప్పు మామిడికాయ అయిపోయింది. చాలా బాగుంది, ఎంతో రుచిగా ఉండే పప్పు మామిడికాయ సమ్మర్ స్పెషల్.